కయాకింగ్ వెళ్దాం తప్ప మిగతా అన్ని డైరెక్షన్స్ వెళ్తుంది బోట్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు మనము కయాకింగ్ ట్రిప్ వెళ్ళబోతున్నాము ఫ్రమ్ స్టోనీబ్రూక్ యూనివర్సిటీ. ఒకరిద్దరు కాదు, 60 మెంబర్స్ వెళ్తున్నాం మేము కయాకింగ్ ట్రిప్కి. నైస్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ కయాకింగ్ ట్రిప్ మనమే ఆర్గనైజ్ చేసేది. అయినా మన యూట్యూబ్ కమ్యూనిటీకి ఇంకా తెలియదు. నాకు ఒక పార్ట్ టైం వచ్చింది. ఇక్కడ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అనేసి బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఫర్ గ్రాడ్ స్టూడెంట్స్ ఏది స్టోనీబ్రూక్ యూనివర్సిటీలో. దానిలో నేను వైస్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యాను అనమాట. What is sudden surprise? This is sudden surprise to me also. బ్యాక్ ఇన్ ఏప్రిల్. సో నా జాబ్ స్టార్ట్ అయింది మే నుంచి. సో అప్పటి నుంచి నేను ఈవెంట్స్ కండక్ట్ చేయడము ఇవన్నీ నా బాధ్యత అనమాట. ఏంది బ్రో చాలా రోజుల నుంచి అసలు వీడియోనే పెట్టలేదంటే, యాక్చువల్గా నా నీ రప్చర్ అయిందనమాట. సో అరౌండ్ 6 to 8 weeks రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ హియర్ అండ్ దేర్. సో ఇంకా ఆల్మోస్ట్ 3 weeks అయింది, కొంచెం బెటర్ ఇప్పుడు. సో అందుకని నేను ఆర్గనైజ్ చేయాలి కాబట్టి వెళ్తున్నాను ఇప్పుడు. సో ఈ రోజు ఫుల్ మీకు చెప్ప తెలుస్తుంది ఎట్లా కయాకింగ్ ట్రిప్ అవుతుంది ఇన్ స్టోనీబ్రూక్ యూనివర్సిటీ ఇన్ USA. ఇప్పుడు మనం కొంచెం లేట్ వెళ్తున్నాం, బట్ పర్లేదు, మనం టైంకి రీచ్ అయిపోతాం అక్కడ. అండ్ కొంచెం అడ్రస్ చేసేసి జనాల్ని అక్కడ నుంచి బయలుదేరిపోయి. ఓకే, మామూలుగా లాస్ట్ టైం మేము ఇదే టైంకి మేము వచ్చాం కదా. August 15th నేను ల్యాండ్ అయ్యాను డాలస్లో. అండ్ August 24th నేను ఇక్కడికి వచ్చేసాను న్యూయార్క్కి. బట్ అప్పుడు ఇది ఫుల్ చెమటలు ఉన్నాయి. బట్ నవ్వు ఇప్పుడు చూస్తే ఇప్పుడైతే కొంచెం చలి పెరిగింది. సో త్వరలోనే మనం మేబీ కొంచెం స్నోగాని చూడొచ్చు. సో దట్ ఈస్ ఆల్సో ఎ పాసిబిలిటీ. సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఇయర్. ఇంతమంది వెయిటింగ్ ఫర్ బస్. ఇప్పుడు మేము ఉండేది రాత్ పాయింట్ దగ్గర. ఇట్లా వెళ్తున్నాము సాక్ దగ్గరికి. అక్కడ నుంచే బస్ స్టార్ట్ అయ్యేది. చూడండి ఎంత బాగా డక్స్ ఉన్నాడు. మన ప్రెసిడెంట్ తీరే వేరే అసలు. డైరెక్ట్ సైకిల్ నొక్కి వచ్చేస్తాడంట లొకేషన్ వైపు. మనమందరం బస్సులో వెళ్తున్నాము, మనోడు సైకిల్ తొక్కి వస్తాడంట. ఓకే, ఇట్స్ ఫైన్. ఇక్కడ నుంచి మన అందరు స్టూడెంట్స్ని తీసుకొని మన ఆఫీస్కి బయలుదేరిపోయాము. మా ఆఫీస్లో అందరితో ఒక ఫోటో దిగి ఇంకా ప్రయాణం మొదలు పెట్టాము. మన బస్సు రావడానికి కొంచెం టైం పట్టింది. లేట్గా అయినా లేటెస్ట్గా వచ్చేసింది మన బస్సు. అందరినీ ఎక్కించేసిన తర్వాత బిందాస్గా మన ప్రెసిడెంట్ బయలుదేరిపోయాడు సైకిల్లో. మనం అందరం కలిసేసి కయాకింగ్ స్పాట్ వరకు ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాము. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినట్టు గుర్తు నాకు. హార్స్లీ హిల్స్ ఇలాగే మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసేసి. నెక్స్ట్ ఇదే మూమెంట్ నాకు గుర్తుండేది. మేము ఇక్కడే బస్సులో నుంచే మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. ఎవరు సింగిల్ బోట్లో ఉంటారు, ఎవరు డబుల్స్లో వెళ్తారు, అక్కడ వెళ్ళినాక ఏం చేయాలి అనేసి. మాకందరికీ ఎక్సైట్మెంట్ అలా పీక్స్ లో ఉంది. అక్కడ వెళ్ళిన వెంటనే నా పని నేను చేయడం స్టార్ట్ చేశాను. అందరు వాళ్ళు వేవర్ ఫామ్స్ ఫిల్ చేశారా, అందరు ప్రెసెంట్ ఉన్నారా. We have to go from there. Got it. చల్ భాయ్ మంతన్ చలే. ఫైనలీ కయాకింగ్కి వచ్చేసాము. మనము 3rd బ్యాచ్ అనమాట. మా ముందర మంతన్ ఉన్నాడు, ఇంకో బోట్ ఉంది, అండ్ దాని ముందర ఇంకో బోట్ ఉంది. మేము ఇప్పుడు 3rd మెంబర్. ఆరామ్సే చలా భాయ్, ఆరామ్సే. అన్ఫార్చునేట్గా ఎక్కడో వచ్చేసాము భాయ్. ఆరామ్సే ఆరామ్సే. వెనకాల జాడీల నుంచి కానీ వచ్చినాము. చల్ చల్ చల్, थोड़ा खतरों की खिलाड़ी बनते हैं. ये भाई, चल भाई इसके बीच में से चलते हैं. We should go from there. ओ भाई ये तो डिफिकल्ट हो गया भाई. चल कोई नहीं we'll deal with this. Yes. आई आई आई. ओ चल 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 आगे आगे we're out. These people are doing amazing job. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. अंदर भाई पीछे क्यों धकेल दिया? ఫైనలీ హాఫ్ అన్ అవర్ ఇంటూ ది కయాకింగ్. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. సో అందరూ ఒక 60 మెంబర్స్ వచ్చాము. అండ్ అందరూ ఆడ తిరుగుతున్నారు. మధ్యలో వెళ్ళకూడదని చెప్పారు. ఆ మధ్యలో కరెంట్ ఎక్కువ ఉందంట. సో మేము ఇక్కడ నుంచే చూసి అట్లా సీనరీ ఎంజాయ్ చేస్తున్నాము. సన్లైట్ వస్తుంది, మంచిగా మ్యాంగ్రోవ్స్ లాగా వెనకాల కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చెట్లు ఉన్నాయి, అండ్ మా ఫ్రెండ్స్ ఉన్నారు. సో అలా బాగుంది. ఏం సిచ్యువేషన్ అబ్బా అసలు. మేము నలుగురం ఈడున్నాం, మిగతా సంత అంతా ఈడ ఉంది ఆ దూరంలో. మందన్, ఎస్ సార్, कैसा लग रहा है? ఎలా అనిపిస్తుంది? ఇట్స్ వెరీ లోన్లీ ఎట్ ది టాప్. వెరీ లోన్లీ ఎట్ ది టాప్. ఆ తర్వాత పులిహోరలో కలుపుకోండి, అంతే, పులిహోర తయారు. ఓ ఫోటో. सपने देखना अच्छी बात.
మేము కయాకింగ్ స్టార్ట్ చేసి 1 hour అవుతుంది అండ్ అప్పుడే మేము అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ మనతో పాటు క్రూ మెంబర్గానే ఉంటాడనమాట, ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ వెళ్ళకూడదని చెప్పడానికి. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, మీకు పంపిస్తున్నాను. చూడండి, నిమిషానికి ప్రవాహ ఉధృతి పెరుగుతూనే ఉంది. కింది ప్రవాహంలో పడవని బ్యాలెన్స్ చేయడంలో నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను. పడవ ఏ మాత్రం పక్కకు ఒరిగినా క్షణంలో నేను మంచునీటి సరస్సులో కొట్టుకుపోయి మునిగిపోతాను. బస్ స్టాండ్ లా ఉంది ఇది మొత్తం. కొన్ని ఫిషర్మెన్ గానే ఉన్నారు ఇక్కడ. అభినవ్ ఫిషర్మెన్ నా మీరు? Good morning, boys. How are you? Good evening. Today, how are you enjoying? Coming, పని అంత తెచ్చిపెట్టుకుని ఇప్పుడు సేవలు పట్టకు వచ్చినాను. 2.5 kg ఉందమ్మా. ఎంజాయింగ్ రోప్, ఎంజాయ్ పండకు అబ్బా. బా, బెస్ట్ ప్లేస్ టు టాక్ అబౌట్ లైఫ్. ఇక్కడ సైడ్లో అట్లా గ్రాస్ ఉంది, చాలా దూరం అక్కడ కనిపిస్తున్నా, అక్కడ మేము పోవాల్సింది. బట్ ఇక్కడ అలా మాడుతున్నాం. వాళ్ళు ఎవరు వచ్చారో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు, కానీ అటువైపు మేము ఆడి వరకు వెళ్ళాం. బట్ వీళ్ళు ఈడి వరకు వచ్చేసి మళ్ళీ బ్యాక్ ఇట్లా రొటేట్ చేస్తారు. చూసి చాలరా, బండి తిప్పు కాకింగ్ వెళ్దాం. ఓరి నీ దొంపలు. సో యూఎస్ వచ్చిన తర్వాత నాకు తెలిసి మేము ఒక్క అడ్వెంచరస్ యాక్టివిటీ కానీ చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం మేము ప్లేసెస్ వెళ్ళాము. డెలావేర్ వెళ్ళాము, న్యూజెర్సీ వెళ్ళాను, అండ్ షికాగోకి వెళ్ళాను, అండ్ ఇంకెక్కడెక్కడ డాలస్కి వెళ్ళాము. బట్ అడ్వెంచరస్ యాక్టివిటీస్ అపార్ట్ ఫ్రమ్ జస్ట్ ట్రావెలింగ్ అనేది ఎప్పుడు చేయలేదు. సో దిస్ ఇస్ ది ఫస్ట్ టైం యూఎస్లో బాగా ఫన్ యాక్టివిటీస్ చేస్తూ. కయాకింగ్లో 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకడు ఎవరు బ్లడ్ అండ్ స్వెట్ ఇస్తారో ఈ కయాక్ బోట్ని ముందుకు జరపడానికి చాలా పట్టుదలతో అండ్ అంకిత భావంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఏది ఏమైనా సరే ఆ పట్టుదలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకోవైపు ఏముంది మెన్షన్. మనం కయాకింగ్ ముగించే టైం వచ్చింది అండ్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. మాకు అసలు వదలబుద్దే కావట్లేదు, ఎందుకంటే 2 hours అవుతుంది. బట్ ఇప్పుడే స్టార్ట్ చేసాం అనే ఫీలింగ్ వస్తుంది. బ్యూటిఫుల్ మ్యాన్షన్స్ చూసాం మధ్యలో, బట్ ఇట్స్ టైం. పదండి బ్యాక్ వెళ్దాం. ఫైనలీ కయాకింగ్ ట్రిప్ అయిపోయింది. ఇంటికి వచ్చేసినాం బ్యాక్ బస్ ఎక్కేసి. సో బస్ ఎక్కే ముందు చిన్న స్నాక్స్ అండ్ కోల్డ్ డ్రింక్ ఇచ్చాం అనమాట అందరికి. దాని తర్వాత సేఫ్లీ అందరు చేరిపోయారు. మంచి ఫన్ ఈవెంట్ ఉన్నింది. సో ఇలాగే మీ యూనివర్సిటీలో కానీ చాలా ఆర్గనైజేషన్స్ ఏదో ఒకటి కండక్ట్ చేస్తూ ఉంటాయి ఇట్లాంటి ఈవెంట్స్. మీరు జస్ట్ పోర్టల్ వెళ్ళి చూస్తూ చెక్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తే ఖచ్చితంగా వదలొద్దండి. సో ప్రస్తుతానికి ఈ వీడియో కింతే, మళ్ళీ ఒక కొత్త వీడియోలో వెళ్దాం. అంతవరకు ఆరోగ్యం జాగ్రత్త.